చికెన్ కర్రీ చేస్తున్నాను. దాన్ని చేసే విధానం కూడా చెప్తాను. ముందుగా చికెన్ని బాగా శుభ్రం చేసుకొని కొంచెం పసుపు, కొంచెం కారం, అల్లం పేస్ట్, పెరుగు అన్నీ వేసుకొని అన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఒక గంట సేపు నానబెట్టాలండి. అలా నానబెట్టిన వలన మనకి చికెను చాలా సాఫ్ట్గా అవుతుంది. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని కొన్ని ఆనియన్ వేసుకొని మనం కలుపుకున్న మిశ్రమాన్ని అంతా అందులో వేసుకోవాలి. అలా వేసుకొని కొంచెంసేపు కలుపుతూ ఉండాలి. చికెన్ అయితే బాగా ఉడుకుతుంది. పెరిగేసిన వలన బాగా వాటర్ అన్నీ బాగా వచ్చేసినాయి. ఇంకా బాగా ఉడకాలి. ఇంకా ఒక 10 నిమిషాలు పడుతుంది. అంతలోపు మనం మసాలా రెడీ చేసుకోవాలి. చూడండి, సపరేట్గా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఇందులో ఆనియన్ వేసుకున్న, చెక్క మొగ్గ, ఒక విలాచి వేసుకున్నాను. ఉండాలి. గోల్డ్ కలర్ అయితే వచ్చేసినాయి. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. టమాటాలు వేసుకున్నాక ఇవి కూడా బాగా సాఫ్ట్గా అవ్వాలి. నేనైతే మసాలా వేయనండి, ఇదే మసాలా. చికెను బాగా ఉడుకుతుంది. ఇటు సైడ్ ఏమో మసాలా రెడీ అవుతుంది. మిక్సీ జార్లో వేసుకున్నాను. ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇందులో చికెన్ మసాలా, గరం మసాలా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మా పిల్లలు అయితే వడ చేయమన్నారు. చికెన్ చేస్తున్నా కదా, చికెన్లోకి వడ బాగుంటుందని నేను పప్పు అయితే నానబెట్టేశాను. ఇప్పుడు కొంచెం బియ్యం వేసుకుంటున్నా. ఈ బియ్యం వేసుకోవడం వల్ల మనకు వడ కరకరలాడుతూ బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఇంకా కొంచెం నానాలి మినపప్పు. ఈ నానేసరికి బియ్యం కూడా నానిపోతే తర్వాత మిక్సీ పట్టుకొని ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకొని వడ చేసుకుంటే చాలా బాగుంటుంది. వడ చేసిన తర్వాత అందరూ చాలామంది చేసే ఏంటంటే మూత పెడతారు. వడలు చేసిన తర్వాత ఒక దాంట్లో వడలు వేసి మూత పెడతారు. అలా మూత పెట్టకూడదు. అలా మూత పెడితే అవి మెత్తగా అయిపోతాయి. మూత పెట్టుకుని ఉంటే కరకరలాడుతూ చాలా బాగుంటాయండి. ఇలా బియ్యం వేసుకుంటే చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు చికెన్ మసాలా, గరం మసాలా వేసుకోవాలి. నేను అన్ని వీడియోలు తీయలేకపోతున్నానండి, ఎందుకంటే నేను ఒక్కదాన్ని వంట చేసుకుంటున్నాను. ఒక్కదాన్ని వీడియోలు తీసుకోవాలంటే చాలా కష్టంగా ఉంది. మసాలా కూడా రెడీ అయిపోయింది. టమోటా ఆనియన్ పేస్ట్, ఈ పేస్ట్ అంతా, టమోటా పేస్ట్ అంతా చికెన్లో వేసుకోవాలి. మసాలా అంతా వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. చూడండి ఎలా ఉందో చికెన్ ముక్క అయితే బాగా సాఫ్ట్గా ఉడికిపోయింది. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. నేనైతే కొంచెం వాటర్ వేసుకున్నా, ఎందుకంటే గారెలు చేస్తున్నా కాబట్టి అందులోకి కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి కొంచెం వాటర్ వేసుకున్నా. వాటర్ కావాలి అనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మినపప్పు అయితే పేస్ట్ వేసేసాను. ఇది వచ్చేసి కొంచెం మెత్తగా సాఫ్ట్గా వేసుకున్నాను. ఇది కొంచెం బరకగా వేసుకున్నాను. అట్లా వేసుకుంటేనే మనకు వడ బాగుంటుంది. అంతా సాఫ్ట్గా వేసుకుంటే అంత బాగుంటుంది వడ. ఇప్పుడు ఆనియన్, కరివేపాకు, పచ్చిమిర్చి అయితే వేయట్లేదు, ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి వేయట్లేదు. అన్నీ వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. మిక్సీ వేసేటప్పుడే అందులో ఉప్పు వేసా, కల్లుప్పు. ఇంకా సోడా ఉప్పు అయితే ఏమేను, బాగా వస్తుంది. ఆయిల్ అయితే వేడవుతుంది. ఈరోజు సండే స్పెషల్ ఏంటంటే చికెన్ చిల్లి గారెలు. ఎలా ఉంటుంది కాంబినేషన్? చాలా బాగుంటుంది కదా. నా వీడియో కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ వడ అయితే వేసాను. ఇప్పుడు చూడండి, వడ అయితే రెడీ అయిపోయింది. చూడు ఎలా ఉందో. చికెన్ గారెలతో సూపర్ కాంబినేషన్, బాగుంది కదా ఫ్రెండ్స్ వడ. నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎంతమందికి చికెన్ గారెలతో తినడం ఇష్టమో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.